వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కరివేపాకును ముందు రోజు బాగా కడిగేసి తేమ లేకోకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వాటిలో కరివేపాకును తీసుకొని వాటిని గలగల అనే విధంగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న కరివేపాకును కొద్దిసేపు పక్కన తీసి పెట్టుకోవాలి. మిగిలిన కరివేపాకును కూడా అలాగే గలగల అనేటట్టు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని శనక్కాయ పప్పులని, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఎండుమిర్చి, కొన్ని రెబ్బలు వెల్లుల్లిపాయలని తీసుకోవాలి. వాటిని ఒక్కొక్క దాన్ని వేపుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకొని వాటిలో చింతపండు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. వీటిని మాడిపోనివ్వద్దు. మాడిపోతే పొడి టేస్ట్ మారిపోతుంది, చేదొస్తుంది. అందుకని మాడిపోకోకుండా మంచిగా వేపుకోవాలి. వాటిలో కొన్ని శనక్కాయ పప్పులను వేసుకొని బాగా వేపుకోవాలి. శనక్కాయ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత వాటిలోని మినప్పప్పును వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ధనియాలను దాంతోనే జీలకర్ర వేపుకొని వేయించుకోవాలి. ఇలా అన్నీ ఒకటేసారి వేసుకుంటే శనక్కాయ పప్పులు, మినపప్పు సరిగా వేగవు. సో అందుకనే ఒక్కొక్కసారి వేసుకుంటే అన్నీ నీట్గా వేగి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని దినుసులు బాగా వేగేంత వరకు వేపించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు వేయించుకున్నాం కదా, అవి కూడా పక్కన పెట్టుకోవాలి. అన్నీ చల్లారేంత వరకు ఒక 10 to 15 minutes అలా వదిలేయాలన్నమాట. ఇలా వదిలేసిన దాన్ని ఒక మిక్సీ జార్లో ముందుగా కరివేపాకును మిక్సీ జార్లో తీసుకొని పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకొని ఇలా కరివేపాకును మెత్తటి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగిలిన దినుసుల్ని కూడా మెత్తటి పొడిగా మిక్సీ పట్టుకొని ఈ కరివేపాకు పొడిలోనే కారం పొడిని కూడా వేసేసి మంచిగా రెండు మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకోవాలి. నేను చేత్తో కలుపుతున్నాను. మీరు మిక్సీలో వేసుకున్నా, మొత్తం మిక్సీలో వేసుకున్నా పర్లేదు. నేను చేత్తో కలుపుకుంటున్నాను. అది మీ ఇష్ట ప్రకారం మీరు మిక్సీలో పట్టుకోండి. మొత్తం ఒకటేసారి అంతా మిక్స్ అవుతుంది. ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్‌టైట్ డబ్బాలో వేసుకొని మనము స్టోర్ చేసుకుంటే ఇది 1 month వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంట్లో కొద్దిగా వేడి అన్నంలో నెయ్యి, ఈ పొడి వేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.